హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస మహా రుద్రయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమళ్లపల్లి సంపత్ శర్మ 21 రోజుల నమ్మక చమక పారాయణం, 32 మంది ఋత్వికుల సమూహ జపం, 161 హోమ కుండాలు, 644 మంది దంపతులు హోమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. విశ్వశాంతి జన సమృద్ధి కోసమే మహారుద్ర యాగం చేస్తున్నట్లు యాగ సమితి చైర్మన్ ఎర్ర లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు. సంకల్పం కావాలి. ఆ దివ్యమైనటువంటి సంకల్పం మన పరకాల పెద్దలందరూ కూడా ఎంతో గొప్పగా ఆలోచించుకొని ఈ దివ్యమైనటువంటి సంకల్పాన్ని మన పరకాల శాసనసభ్యులు గౌరవ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క ఆలయ చైర్మన్ ఇత్యాదులందరూ పెద్దలందరూ కూడా కలుసుకొని సంకల్పించుకోవడం జరిగింది. ఈ సంకల్పించినటువంటి కార్యాన్ని దాతలందరి సహాయ సహకారములతో, అదేవిధంగా దంపతుల సహాయ సహకారములతో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ 4 ద్వారాలతో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదన ద్వారాలతో దివ్యమైనటువంటి యాగశాలను నిర్మించుకొని నైరుతి దిక్కులో, వాయవ్య దిశలో, ఆగ్నేయ దిశలో, ఈశాన్య దిశలో దేవతలను ప్రతిష్ఠించుకొని మధ్యలో 25 స్వరూపమైనటువంటి సదాశివుణ్ణి ప్రతిష్ఠించుకొని తూర్పు వైపున వృషభ వాహనం పైన శ్రీ ఉమామహేశ్వర భవానీ కుంకుమేశ్వర మూర్తిని ప్రతిష్ఠించుకొని వృషభ వాహనమూర్తిగా ఎంతో విశిష్టమైనటువంటి 64 మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అధ్యయనం చేసినటువంటి పండితులందరూ, సుశిక్షితులైనటువంటి పండితుల యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ప్రధానాచార్యులు, వేద పాఠశాల ప్రధానాచార్యులుగా సమక్షంలో, వారి పర్యవేక్షణలో ఈ మహారుద్రయాగ మహోత్సవం అత్యంత వైభవంగా మనందరం కూడా జరుపుకున్నాం. దీని ఫలితాలను ఈ పరకాల పట్టణ ప్రజలే కాకుండా నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ ఫలితాన్ని పొందారు. సాదృశ్యంగా పారమాధికంగా ఇకమలంగా ఉండాలనే, లోక కళ్యాణం జరగాలని ఈ కార్యక్రమాన్ని మనం సంకల్పించుకొని దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. అందరూ కూడా వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు.